ఇంతగానో మీరు ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి, క్వశ్చన్ చేయాలి. మీరు ఇక్కడి నుంచి లేకపోతే 5 నెలల నుంచి తిరుగుతున్నాం సార్, మానసిక క్షోభకి గురైతున్నాం మేము, అది ఎవరికి పట్టట్లేదు అసలు. ఇప్పుడు వచ్చి రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటున్నారు. మేము చదువుకున్న వాళ్ళం, ఇక్కడ రోడ్ల మీద ఉంటే వాళ్ళకి కనబడతలేదా సార్? ఇది పబ్లిక్ ఏరియా అంటున్నారు సార్, మేము పబ్లిక్ కాదా సార్? మేమేమన్నా తీవ్రవాదులు మేము కాదా సార్? ఎందుకు అట్లా వెళ్ళండి వెళ్ళండి అని మాట్లాడుతున్నారు? మాకు కూడా ఎక్కడైనా తిరిగే రైట్ ఉంది కదా సార్. అదే ఒక గవర్నమెంట్ ప్లేస్ లో ఆయన కూర్చుంటే మనం కూడా అక్కడికే పోతాం కదా. అవును సార్, ఈ ప్రైవేట్ పట్టించుకున్నప్పుడు ఇక్కడికే వస్తాం, మరి రోడ్ల మీదనే తిరుగుతాం. ఎక్కడ తిరగమంటారు మరి? ప్రజావాణి పోతే అక్కడికి రారు, అదే కదా సార్. ఇక్కడికి వస్తే ఈ పరిస్థితులు. ఇప్పుడు దరిదాపులో మీరు ఒక 1/2 కిలోమీటర్ చదువుకుంటూ లైబ్రరీ హాల్లో కూర్చునే మేము రోడ్ల మీదకి వచ్చే గతి పట్టించింది ఎవరు సార్? వాళ్ళు కాదా? ఏం చెప్తారు సీఎం ఏం చెప్తారు? సార్ ఒకటే సార్, మా పరిష్కారం చేయండి మా సమస్యను పరిష్కారం చేయండి సార్. మేము 1:2 లోకి వచ్చినాం, ఇన్ని నెలల నుంచి సఫరింగ్ అవుతున్నాం సార్. మాకు వెబ్ నోట్ రిలీజ్ చేయండి సార్ అఫీషియల్ గా, అదే మేము కోరుకునేది. మీకు వ్యతిరేకం అసలే కాదు సార్. మేము మీకు ఓట్లేసి, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం సార్, మాకు మంచి చేస్తాడు అనేసి. ఇప్పుడు ఇంత రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ మాకు? గత గవర్నమెంట్ ఏం చెయ్యలేదనే కదా ఈయన తెచ్చుకున్నది, సీఎం రేవంత్ రెడ్డి గారిని. గత ప్రభుత్వానికి దీనికి ఏం తేడా ఉంది? కష్టపడి వచ్చినాం సార్, మేము కూడా మెరిట్ స్టూడెంట్లమే సార్. వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వమే తప్పు చేసింది సార్, ఫస్ట్ నుంచి చేసిన తప్పు ప్రభుత్వమే సార్. అది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయితే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకపోతున్నాం. వాళ్ళు చేసిన తప్పుకి మేము ఇప్పుడు గురవుతున్నాం సార్. తప్పులు మా మీద చూపుతుండ్రు. ఎంత సఫర్ అవుతున్నాం, మా ఫ్యామిలీస్ కి, మా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా మేము రోడ్ల మీదకి వచ్చాం. 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉన్నారు. చెప్పండి, అంటే మహిళలు ఏడ్చే పొజిషన్ వచ్చినప్పుడు అందులో టీచర్ల పొజిషన్ ఉండాలి. 10 ఇయర్స్ నుంచి అవుతున్నా సార్. 10 ఇయర్స్ నుంచి చదివి ఈ రోజు లక్షల నుంచి వేలల్లో 1:2 కాంపిటీషన్ లో వచ్చినాము. 1:2 కాంపిటీషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ప్లేస్ ఉందా సార్? వాళ్ళు ఏడుస్తున్నారు. నేనెందుకు రెచ్చగొట్టానా? వెబ్ నోట్ వచ్చే వరకు సార్. అసలు వెబ్ నోట్ కావాలి మాకు ఈ రోజు. అసలు 5 months నుంచి గోల ఏంటి సార్? మా బాధ పట్టించుకోలేదు. ఓట్లప్పుడు అడుగుతారు, మరి ఓట్స్ అడగద్దు, ఓట్లు అడగద్దు. మీరు స్పందించకపోతే ఓట్లు అడగ అర్హత మీకు లేదు. మీరు ఓట్లు అడుగుతారు కానీ ప్రజాపాలన కాదు, అసలు కాదు, ఇది అసలే కాదు. మా బాధ రోడ్ల మీద తిప్పుకుంటారు, వీళ్ళదేం ప్రజాపాలన సార్? ఒకటమ్మా, ఈ రోజైనా స్పందన వచ్చే ఏమో సార్, ఆశిస్తున్నాం సార్. 5 months నుంచి వచ్చే వరకు ఉంటాం సార్, వచ్చే వరకు ఉంటాం. మాకు వెబ్ నోట్ వచ్చే వరకు ఉంటాం సార్, వచ్చే వరకు ఇక్కడే ఉంటాం సార్. ఏదేమైనా వెళ్ళు ఉన్నారంటే అసలు సీఎం గారు మాకు ఎవరు చూపిస్తున్నారు సార్? మమ్మల్ని గేటే దాటనివ్వట్లేదు ఎవరు పోలీసులు. మీకు కూడా జాబ్ అవసరం కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు సార్. 1:2 లో లేకపోతే ఇట్లా మాట్లాడకపోతే మీరు రాంగ్ ఫిల్ చేసింది సార్. పోస్టులన్నీ కావాలని చేసింది, ఇది కావాలని చెప్పేసి చేసిండు. వాళ్ళకి సార్ జాబ్ తీసేస్తే వాళ్ళ ఎఫెక్ట్, మా బాధ ఏందో తెలుస్తుంది వాళ్ళకి. మాట్లాడడం 5 months